వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి రాష్ట్రంలో అధిక మెజారిటీ. నగరంలోని మున్నూరు కాపు సంఘంలో లోక్సభ బీజేపీ స్థాయి సమీక్షా సమావేశం. అనంతరం మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. రేషన్ కార్డుల ఈ కేవైసీకి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగింపు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్లో పీడిత అధికార్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్. మహారాష్ట్ర పండరీపూర్ బయలుదేరిన నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. తుల్జాపూర్ భవానీ అమ్మవారిని, గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన మహారాజ్. జన్నేపల్లిలో ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించిన పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్. జిల్లా మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో అండర్-13 ఖేలో ఇండియా కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ. 12 తులాల బంగారు ఆభరణాల అపహరణ. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నగరంలోని ప్రగతి భవన్ మున్నూరు కాపు సంఘంలో జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అరవింద్తో పాటు నిజామాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని ప్రగతి నగర్లో గల జిల్లా మున్నూరు కాపు సంఘంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిర్మల్ ఎమ్మెల్యే, నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు. ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రాన్ని వెంబడించి పసుపు బోర్డు తెచ్చారని, రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తూ రైల్వే లైన్లను పెంచారని, ఆర్ఓబీ, ఆర్యూబీ తెచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్లో ఇరుక్కుపోయిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్గా పెద్దలు నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు నియమింపబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేశ్వర్ రెడ్డి గారి ఎక్స్పీరియన్సు నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు దిశాదశ నిర్దేశన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును సీఎం రేవంత్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును సీఎం రేవంత్ ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా రేషన్ షాపుల వద్ద ప్రజలు పోటెత్తారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో శివదుర్గ బంగారు షాప్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఒక గురజ బంగారం కొని డబ్బులు ఇచ్చేశాడు. మాయమాటలు చెప్పి సుమారు 12 తులాల బంగారం ఆభరణాల డబ్బాను ఎత్తుకెళ్లాడు. నాకు ఏమి చేశాడో ఎత్తుకెళ్లే సమయంలో కొద్దిసేపు ఏమీ తెలియలేదు, తెలియనట్లయిందని చెప్పాడు షాపు యజమాని నాగుల గామవిట్టల్. పట్టపగలే భారీ చోరీ జరగడంతో బంగారు షాపు యజమానులు భయపడుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గాలిస్తున్నారు. 12 తులాల దాకా బంగారం పోయింది. ఎవరో వచ్చిందో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు. ఆయన ఒక గురిజ బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు. మళ్ళీ ఏమైందో 10 నిమిషాల దాకా నీకేమో అర్థం కాలేదు. తర్వాత చూసుకునే వరకు అట్లా 2 ఐటమ్స్ లేవు, గుండ్లు అంటే మాటీలు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ల పట్టుదలతో కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుని ఓబీసీ హక్కుల కోసం మధ్యప్రదేశ్లో పోరాటాన్ని మొదలు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన పీడిత్ అధికార్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దతియాలో ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. యాత్రను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని వివరించారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితిని పారద్రోలారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే యంత్రాంగాన్ని సృష్టించారని తెలిపారు. తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. కానీ ఝాన్సీ రైల్వే స్టేషన్ను చూస్తే మధ్యప్రదేశ్ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని, పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్యప్రదేశ్లో మారాలని ఆకాంక్షించారు. కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల ఉద్యమం, దామోదర్ యాదవ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కులు సాధించడానికి ఉద్యమాన్ని మొదలు పెట్టాలని ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలియజేశారు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి కేసీఆర్ ఉదాహరణ అని చెప్పారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు జరిగినా సాధించని ఫలితాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్పకాలంలోనే సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా చేపట్టనన్ని కార్యక్రమాలు రైతుల కోసం కేసీఆర్ చేపట్టారని వివరించారు. బీసీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని వివరించారు. కాగా పీడిత్ అధికార్ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. हमारी जानकारी भाई की भी बात आती है, हमारी अवंती भाई की भी बात आती है और हमारे अजय भाई होलकर के बारे में बात होती है. उन सबसे हम हमेशा प्रेरणा लेते हैं, चाहे वो महिलाओं की बात हो, चाहे वो पिछड़ों की बात हो, चाहे वो शोषितों की बात हो, उनसे हम प्रेरणा लेते हैं. लेकिन हमारी बड़ी दीदी उमा भारती जी जो है, यहाँ से उभर के बुंदेलखंड क्षेत्र से एक महिला नेता का उभरना कितना मुश्किल है आप सब जानते हो, लेकिन यहाँ से उभर के यहाँ के प्रदेश के वो मुख्यमंत्री भी थी और नेशनल लेवल पे इतना अच्छा लीडर वो बन गए और महिलाओं के प्रति वो आवाज हमेशा उठाते रहे. वो भी हमारे తుల్జాపూర్ భవానీ అమ్మవారిని, గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ దర్శించుకొని పూజలు చేశారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీరాములు మహారాజ్ పండరీపూర్ బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకుని మహారాష్ట్రలోని షోలాపూర్లో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన బాలయోగి రాములు మహారాజ్ను చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యాపార నిమిత్తం షోలాపూర్కు విచ్చేసి ఇక్కడ ధ్యాన మందిరం నిర్మించడం చాలా గొప్ప విషయమని, ఈ ప్రాంత ప్రజలను ధన్యులుగా, శాకాహారులుగా తీర్చిదిద్దడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాములు మహారాజ్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించడం అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజు వెంట పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఆశ్రమ సభ్యులు జనార్దన్ రెడ్డి, సంజీవ్, నర్సయ్య, విఠల్, మహారాష్ట్రలోని షోలాపూర్ ధ్యానులు తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम
वही कार्यक्रम कल से अपना पंढरपुर में चालू हो रहा है। उसके लिए गुरुजी वहाँ से निकला है, जाते जाते अपने को आशीर्वाद देने के लिए पाँच से रुका है। और कल मॉर्निंग वॉक प्रोग्राम है, सवेरे 8 बजे तक स्वामी जी का आज इन्वाइट करेंगे। सन्मानित स्वामी जी से మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు విచారణ చేసి అరెస్టు చేశారు. బోధన్ పోలీస్ స్టేషన్లో శనివారం వరకు ఎస్హెచ్ఓగా పనిచేసిన బీడీ ప్రేమ్ కుమార్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ తనయుడు రాహిల్ మద్యం మత్తులో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ ఆమెర్ తనయుడిని తప్పించేందుకు ఆనాడు ప్రయత్నించిన స్థానిక ఎస్హెచ్ఓను పోలీసు అధికారులు ఆనాడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనయుడిని తప్పించేందుకు ప్రయత్నించిన షకీల్ అమీర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విషయం విదితమే. ఆనాడు ఆ కేసులో షకీల్ అమీర్ సహకరించిన పోలీసు విచారణలో తేలడంతో బీడీ ప్రేమ్ కుమార్ ఆదివారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బీడీ ప్రేమ్ కుమార్ ను శనివారం బోధన్ ఎస్హెచ్ఓ విధుల నుంచి తప్పించి నిజామాబాద్ సిసిఎస్ కు అటాచ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రధాన అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. స్వర్గీయ మల్లెపూల నరేంద్ర జ్ఞాపకార్థం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నేడు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అంజు శ్రీకాంత్ జట్లు తలపడ్డాయి. అలాగే ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 2 రోజులుగా జర్నలిస్టు నరేంద్ర స్మారక క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆంధ్రజ్యోతి ఆంజనేయులు జట్టు టీ న్యూస్ శ్రీకాంత్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రజ్యోతి ఆంజనేయులు జట్టు 122 పరుగులు చేయగా టీ న్యూస్ శ్రీకాంత్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 102 రన్స్ చేసి ఓటమి పాలైంది. అనంతరం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన షటిల్ మ్యాచ్లో టీ న్యూస్ శ్రీకాంత్ విజయం సాధించారు. జిల్లా మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్ కాలేజీ మైదానంలో అండర్-13 ఖేలో ఇండియా బాలికల టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేసి ఉమెన్స్ కళాశాల క్రీడాకారులను ఉద్దేశిస్తూ రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి జి ఫాల్గుణ మాట్లాడుతూ అంతర్జాతీయ బ్రెజిల్ ఫుట్బాల్ లీగ్లో ఉమ్మడి రాష్ట్రాలలో మొదటి మహిళా క్రీడాకారిణిగా గూగులోత్ సౌమ్య ఆడుతుందని కొనియాడారు. అంతర్జాతీయ ఐడల్ ఫుట్బాల్ను టోర్నీల్లో తెలంగాణ నుండి 9 మంది క్రీడాకారులు ఆడడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఫుట్బాల్ కార్యదర్శిగా తలెత్తుకు తిరుగుతున్నా అంటే మహిళా క్రీడాకారులే అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుట్బాల్ బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు మందెన రాజేందర్ రెడ్డి, డాక్టర్ కవిత రెడ్డిలు మాట్లాడుతూ ఖేలో ఇండియా పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని, ఖేలో ఇండియా తరపున అండర్-13, 15, అండర్-17 క్రీడాకారులను ఎంపిక చేసే వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. టోర్నీ బెస్ట్ గోల్ కీపర్గా అక్షర ఫుట్బాల్ క్లబ్, బెస్ట్ డిఫెండర్ ఇషిత హైదరాబాద్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి జి ఫాల్గుణ, రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు మంతెన రాజేందర్ రెడ్డి, డాక్టర్ కవిత రెడ్డి, జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్, జావేద్, తెలంగాణ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీ కేకే రెడ్డి, ఫారూక్, మహిళా కళాశాల సెక్రటరీ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ జన్నేపల్లి పాఠశాలలో వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ జన్నేపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వేడుకోలు సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. 9, 10వ తరగతి విద్యార్థుల డ్యాన్స్లు, చదువు విలువని తెలిపే స్కిట్లు ప్రదర్శించడం జరిగింది. పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా ఉండి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. సిఓ హరితాగౌడ్ విద్యార్థులు ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపల్ భాస్కర్ మెరుగే మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళికగా చదివి ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా మంచి మార్కులతో ఉత్తీర్ణులై స్కూల్కు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 9వ, 10వ తరగతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేపర్ తీసుకొని బుక్ చేసి బయటికి పంపిస్తారు. సో ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడి చదివినటువంటి చదువంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని మీ ఎగ్జామ్ మీరే రాయాలి, మీకు వచ్చింది మాత్రమే రాయాలి. ఈ పక్క ఆ పక్క తిరిగేటువంటి ప్రయత్నం చేస్తే వాడు చక్కగా ఇంటికి పంపించేస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇంకేమీ ఉండవు. అందుకోసమని మిమ్మల్ని మీరు బాగా థరోగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆర్య వైశ్యులంతా ఒకే తాటిపైకి వచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో వైశ్య సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని, వైశ్య కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలా సుధాకర్, ఆర్మూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మౌనిక, మాజీ కౌన్సిలర్ మధుకర్, నగరేశ్వర దేవాలయ అధ్యక్షుడు బాపురాజు, వైశ్య సంఘం సభ్యులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మనమంతా మండలాలలో వివిధ రకాలుగా కృషి చేసి మన నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా చేరుస్తారని మండలాధ్యక్షులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. వచ్చే స్థానిక ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని, నా సత్తా చాటుతానని డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న స్పష్టం చేశారు. కుటిల రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. డిచ్పల్లి మండలంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్నపై ఎంపీటీసీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఈ నెల 29వ తేదీన జరగాల్సి ఉండగా గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ భూమన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున స్థానికంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులు బలహీన వర్గాలకు చెందిన తనను ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ తనపై అవిశ్వాసం కోసం ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాలకు చెందిన డాక్టర్ భూపతి రెడ్డి బీసీలపై చిన్న చూపు చూస్తున్నారని, తనపై పెట్టిన అవిశ్వాసం నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చి తనకు న్యాయం చేసిందన్నారు. తాను గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీపీగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో అయ్యానని, ఇప్పుడు తనకు రాజీనామా చేయాలని మాట్లాడిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి తనపై అవిశ్వాసం పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తాను వచ్చే స్థానిక ఎన్నికల్లో బరిలో ఉంటానని, తన సత్తా ఏంటో చూపిస్తానని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాను పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు ఎంపీపీగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె భూమన్నలతో పాటు దూస్గాం సర్పంచ్ శివారెడ్డి, సుద్దపల్లి సర్పంచ్ సతీష్ రెడ్డి, ఎంపీటీసీ సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు చౌకి లక్ష్మణ్, పి సరిప్రతాప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎంపీపీగా కొనసాగుతున్న సమక్షంలో మరి నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఎంపీటీసీ ఒక్కతనే ఉన్నాడు, కానీ వీళ్ళు 10 మంది 11 మంది మరి బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్లో దాంట్లో జాయిన్ అయ్యి మరి అవిశ్వాసం పెట్టడం జరిగింది. 12వ తారీఖు నాడు నాకు నోటీస్. పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని రోటరీ జిల్లా గవర్నర్ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో రోటరీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో రోటరీ సేవలు ఇప్పటికే విస్తరించాయని, పేద ప్రజలకు, విద్యార్థులకు, పాఠశాలలకు రోటరీ సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని, ఆర్మూర్ రోటరీ సభ్యులకు జిల్లా కమిటీ తరపున సహకారాలు అందించడానికి ముందుంటామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో రోటరీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్, పుష్పకర్రావు, లింబాద్రి గౌడ్, రజనీష్, ప్రతినిధులు తదితరులున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆర్మూర్ పట్టణానికి పూర్తిగా సరిపడే నీటి ఆర్ఓ శుద్ధి చేసినటువంటి నీటిని పట్టణం మొత్తానికి ఒక 50 లక్షలైనా, 60 లక్షలైనా, కూడా 70 లక్షలైనా, మినిమం 30 లక్షల పైన ఎంతైనప్పటికీ కూడా, ₹1 కోటి అయినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి గ్లోబల్ గ్రాంట్గా మన రోటరీ ద్వారా ఈ పట్టణం మొత్తం నీరు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సిద్ధులగుట్ట పైన న్యాచురల్గా వాటర్ ఎప్పుడూ ఉంటాయి, అక్కడ నుంచి అక్కడే ట్యాంక్ కానీ అక్కడే వాటర్ కలెక్షన్ కానీ. మధ్యప్రదేశ్లోని దతియాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా దతియా ఎయిర్పోర్టు వద్ద ఎమ్మెల్సీ కవితకు ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించడానికి మధ్యప్రదేశ్లోని దతియాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా దతియా ఎయిర్పోర్ట్ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణాచారి అంత్యక్రియల్లో ఆర్మూర్ పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండే డాక్టర్ రమణాచారి మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులున్నారు.
ఉద్యమకారులను గుర్తించి ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం చిత్రపటాలకు ఉమ్మడి వర్ణి మండల తెలంగాణ ఉద్యమకారులు పాలాభిషేకం చేశారు. బాన్స్వాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటాలకు మడివర్ణి మండల తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. నాటి ఉద్యమ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్లుగా ఉద్యమకారులకు ఎన్నడూ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి జేఏసీ కన్వీనర్గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. తోటి ఉద్యమకారులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ణి మండల ఉద్యమకారులు అల్లావుద్దీన్, అక్బర్ నగర్ ప్రసాద్, దత్తు, ప్రవీణ్ కుమార్, గుర్లగోపి, విశ్వనాథ్ మహాజన్, జజ్జరి నాగనాథ్, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ మలి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక పార్టీలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలను ఏకత్రాటిపైన తీసుకొచ్చినటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం గారు ఈరోజు విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతలా గుర్తించలేదు. కాబట్టి ఈరోజు మన నూతన ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి మేధావి వర్గాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడు ఆ రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మహిళల్లో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం జరుగుతుందని టీయూ ప్రొఫెసర్ వంగరి త్రివేణి పేర్కొన్నారు. ఇందూరు పట్టణ కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్లో ఆదివారం మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 2000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు 3 విభాగాలుగా జరిగింది. ప్రారంభ సమావేశంలో అనుపమ, జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జ్యోతి ప్రజ్వలనతో వందేమాతర గేయంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువల గురించి తెలియజేశారు. ప్రధాన వక్తగా సేవికా సమితి రాష్ట్ర నాయకులు రూపా మాట్లాడుతూ యత్ర నార్యస్యు పూజంతే రమంతే తత్ర దేవత అని తెలిపారు. భారతదేశం అంటే పుణ్య పతివ్రతల నిలయమని, మహావీరులను గన్న భరతగడ్డాని, సనాతన సాంప్రదాయాలను, స్త్రీమూర్తి విలువలను తెలియజేశారు. రెండవ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శిషా రాఘవేందర్ సంభాషిస్తూ సీతలాగా, ద్రౌపదిలాగా సమాజాన్ని నిర్మించే విధంగా తమ పిల్లలను పెంచుతామన్నారు. ముఖ్య వక్తగా విశాఖపట్నం నుండి వచ్చిన లింగం ఉజ్వల మార్గదర్శనం చేస్తూ ప్రతి తల్లి కౌసల్యగా, జిజియా మాతలుగా కావాలన్నారు. కలియుగ రావణులు చాలా మంది ఉన్నందున ప్రతి ఇంటి నుండి రాముడు, శివాజీ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలు తయారు కావాలన్నారు. మహిళల్లో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనడం, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా సంయోజిత అహల్య, సుమలత, నీలవేణి, కృష్ణవేణి, ఆరాధన, రాజేశ్వరి, శుభాదేశ్ పాండే, శిరీష రాఘవేందర్, సరళ మహేందర్ రెడ్డి, భాను శ్రీమంత, మౌనికారెడ్డి, అలా సురేష్, భానుశ్రీ శమంత, మౌనికారెడ్డి, అలా సురాష్, మేఘా సుబేదార్ బోడే, హేమ చక్రపాణి, గోదాదేవి, కొండా పవిత్ర, సృజన ఆనంద్, కాట్రగడ్డ భారతి తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున చాలా సక్సెస్ఫుల్గా జరగడం అయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆర్గనైజర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా జరిపితే మహిళల ఒక సాధికారత గురించి మహిళలకు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ రావడం చూసినట్టయితే 60 ఏళ్ల నుంచి మొదలుకుంటే రోటరీ క్లబ్ అంతర్జాతీయ గవర్నర్ డాక్టర్ శంకర్ రెడ్డి బుసిరెడ్డి నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్నకు రోటరీ అంతర్జాతీయ 3150 గవర్నర్ డాక్టర్ శంకర్ రెడ్డి బుసిరెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా క్లబ్ ఏర్పాటు చేసినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా స్థానిక బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల తరపున గూపన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు శీతల నీటి యంత్రాన్ని, అలాగే నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. తదనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమార్ గల్లీ నందు పాఠశాల గదులకు కిటికీలను, తలుపులను ఐరన్ని ఫిట్టింగ్ చేసినటువంటి వాటికి ఆవిష్కరించడం జరిగింది. తదనంతరం మాధవనగర్ నందుగల ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ నందు బస్టాప్లో బస్సు షెల్టర్ను ఆవిష్కరించారు.
తదనంతరం స్థానిక కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి క్లబ్ డైరెక్టర్ల సమావేశం అనంతరం తమ వృత్తుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి వారిని గుర్తించి ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. అవార్డులు పొందిన వారిలో స్థానిక చిత్రకారుడు మహాదేవ్, ప్రకృతి వ్యవసాయదారుడు చిన్ని కృష్ణ, నిజామాబాద్కు చెందిన ప్రముఖ సంగీత దర్శకులు సింగర్ విజయ్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకులకు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ సైక్లింగ్ అసోసియేషన్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంత్కు ఘనంగా మెమంటో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి, గౌరవ అతిథి శ్రీనివాసరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడే ఇంటర్నేషనల్ స్పాన్సర్స్ మనకు దొరుకుతారు, ఇంటర్నేషనల్ పార్ట్నర్స్. సో మన ప్రాజెక్ట్ని బట్టి ఇంటర్నేషనల్ పార్ట్నర్ మనకి వస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ పార్ట్నర్ రాకపోతే గ్లోబల్ గ్రాంట్ చేయలేము మనం. తర్వాత కాకపోతే మీరు ఇంకొకటి చేయొచ్చు, సిఎస్ఆర్ నిజామాబాద్లో కంపెనీస్ ఏమున్నాయో చూసి మన సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మైనార్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష సరికాదని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పేర్కొన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ పార్టీ వివక్షత సరికాదని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానంపై అధికారులు వివక్ష చూపుతున్నారని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటిఫికేషన్ విడుదలను అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ నాయకులు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీలు తదితరులున్నారు. कि हम जो आज निराहार दीक्षा शुरू किए हैं और इसको आगे बढ़ाएंगे. अगर हुकूमत फिर भी इसके ऊपर कोई ध्यान ना दें तो तमाम ज़िले के मुस्लिम लोगों को जमा करके कलेक्ट्रेट ऑफिस पर धरना जाएगा. मैं तमाम ऑफिसरों और अहदेदारों से गुजारिश करता हूँ और सीएम रेवंत रेड्डी साहब से गुजारिश करता हूँ कि आरमूर के जो मसला रुका हुआ है, हमारे वाइस चेयरमैन साहब शेख मुन्नो को चेयरमैन का इंचार्ज दिया जाए. ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టలో రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రోటరీ గవర్నర్కు ఘనంగా స్వాగతం పలికి సిద్ధుల గుట్ట చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధుల గుట్ట యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని గుట్టను దర్శించడం జరిగిందన్నారు. సిద్ధుల గుట్టపై భక్తుల సౌకర్యార్థం ఆర్ఓ వాటర్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ, కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ తదితరులున్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో సాహితీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో సాహితీ ఇన్స్టిట్యూట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం విద్యార్థుల కోసం, మహిళల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాహితీ మహిళా ట్రైనింగ్ సెంటర్ వారి కోఆర్డినేషన్తో వాళ్ళతో కలిసి మహిళలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ ఆడపిల్లలకు, మహిళలకు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్లో మహిళలు ఏ డబ్బు కట్టే పని లేకుండా ఆ డబ్బు వాళ్ళకి ఛార్జ్ చేసే డబ్బు రోటరీ కడుతుంది. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. బీర్కూర్ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు మేకల సురేష్, ఉపాధ్యక్షుడు మందూర్ శంకర్, కోశాధికారి యామచిన్నరాములు, సెక్రటరీ నారం హరీష్, జాయింట్ సెక్రటరీ అరిగే నరేష్ మరియు సలహాదారులు 16 మందిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు అధికారిక కంఠం అంబయ్య వ్యవహరించి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ కాపు సంఘ నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోటగడ్డ తర్పా 5 పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఇప్పకాయల సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మచ్చ బాలరాజ్, కోశాధికారిగా స్వర్గం శంకర్ ఎన్నికయ్యారు. కోటగడ్డ తర్పా 5 కోటగల్లి నిజామాబాద్ పద్మశాలి సంఘం ఎన్నికలు 2024 నుండి 2026 2 సంవత్సరాలకు నూతనంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు హాజరై అధ్యక్షులుగా ఇప్పకాయల సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మచ్చ బాలరాజు, కోశాధికారిగా స్వర్గం శంకర్ ఎన్నికయ్యారు. ఆదివారం నాడు సంఘ భవనంలో ప్రమాణ స్వీకారం జరిగింది. దీనిలో జిల్లా అధ్యక్షులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు, నగర అధ్యక్షులు గుజ్జటి వెంకట నర్సయ్య, కోశాధికారి
కైరంకొండ విఠల్, కార్యదర్శులు బింగి మోహన్, దాసరి గుండయ్య, మందిర చైర్మన్ దాసు, సంఘం సీనియర్ సభ్యులు మచ్చ చంటయ్య, కైరంకొండ బాలరాజు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎంపీపీ భాస్కర్ నర్సయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ భారతదేశ చైతన్యానికి, ఐకమత్యానికి ఛత్రపతి శివాజీ నిదర్శనమని, నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గురుకుల స్కూల్ మరియు హై స్కూల్ డబుల్ బెడ్రూమ్లలో సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి రాష్ట్రంలో అధిక మెజారిటీ. నగరంలోని మున్నూరు కాపు సంఘంలో లోక్సభ బీజేపీ స్థాయి సమీక్షా సమావేశం. అనంతరం మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. రేషన్ కార్డుల ఈ కేవైసీకి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగింపు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్లో పీడిత అధికార్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్. మహారాష్ట్ర పండరీపూర్ బయలుదేరిన నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. తుల్జాపూర్ భవానీ అమ్మవారిని, గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన మహారాజ్. జన్నేపల్లిలో ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించిన పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్. జిల్లా మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో అండర్ 13 ఖేలో ఇండియా కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ. 12 తులాల బంగారు ఆభరణాల అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.